అందరికీ ప్రైజ్ లార్డ్, నమస్కారం, జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. మతోన్మాదం అంటే ఈరోజు మీకు చెప్పడమే కాదు, చూపిస్తాను. మతోన్మాదం, మత మార్పిడి అసలు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. జాగ్రత్తగా చూసి అసలు క్రైస్తవులు చేస్తున్నారా మత మార్పిడి, లేదా హిందువులు చేస్తున్నారా మత మార్పిడి, లేదా ముస్లింలు చేస్తున్నారా మత మార్పిడి అనేది మీరు కేవలం వీక్షించి దాన్ని ఒక అధ్యయనం చేయండి. అసలు మత మార్పిడి నాలుగు గోడల మధ్య మత మార్పిడి చేసేది ఎవరు? క్రైస్తవుడు పబ్లిక్లో తనకు జరిగిన మేళ్ళు సువార్త రూపంలో బయటికెళ్ళి బైబిళ్ళు పంచుతూ ఇష్టమైన వారికి మాత్రమే బైబిల్ పంచుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చెట్లకు కట్టేసి, స్తంభాలకు కట్టేసి, పేడ నీళ్ళు పోసి, యాసిడ్ నీళ్ళు పోసి, పెట్రోల్ పోసి, స్త్రీల యొక్క బట్టలు మొత్తం, వస్త్రాలు మొత్తం ఊడదీసి ఇప్పేసి రోడ్లపైన ఊరేగింపులు చేయడం, పాస్టర్లను హింసించడం, సువార్త చేసేటోళ్ళని, క్రైస్తవులని, సంఘ సభ్యులని ఎంతోమందిని హింసించిన సంఘటనలు మనం చాలా చూసాం. కానీ మత మార్పిడి అంటే ఏంటో చెప్పండిరా అని చాలామందిని ఎన్నోసార్లు నేను అడిగా. మత మార్పిడికి ఏవేవో కారణాలు చెప్పారు. ఒక్కడు కూడా సరైన సమాధానం చెప్పకపోగా మళ్ళీ క్రైస్తవుల్ని మత మార్పిడి చేస్తున్నారని ఎంతో హింసించారు. మొన్న నిమ్స్ హాస్పిటల్లో ఒక సిస్టర్, వినీలా సంథింగ్ ఏదో పేరుంది, ఆమె క్రిస్టియన్కి సంబంధించి ఒక బుక్, యేసుక్రీస్తు మాకు మేలు చేశాడు, నీకు కూడా నువ్వు కూడా నమ్ముకుంటే బాగుంటుందో, లేకపోతే ప్రార్థన చేసుకో బాబు అనేసి చెప్పింది. దానివల్ల నష్టమేం లేదు. దానికి కరాటే కళ్యాణి ఆ రోజు హాస్పిటల్లో మొత్తం గందరగోళం చేసి వీడియోలు తీసి మొత్తం అక్కడున్న వాతావరణాన్ని మొత్తం ఒక భయభ్రాంతులకు గురి చేసింది కరాటే కళ్యాణి. ఈరోజు కరాటే కళ్యాణి చేసిన వీడియోని మీకు కొద్దిగా చూపిస్తాను, ఎంత రాద్ధాంతం చేసిందో. ఆ తర్వాత అసలు మత మార్పిడి హిందువులు చేస్తున్నారా, క్రిస్టియన్లు చేస్తున్నారా అనేది కూడా మీకు క్లియర్గా వీడియో రూపంలో చూపిస్తాను. మీరు ఫస్ట్ కరాటే కళ్యాణి మత మార్పిడి చేస్తుందనేసి పోయి నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో చికా చేసింది కదా, ఫస్ట్ ఈ వీడియో చూడండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూద్దాం. ఇది మీరు ఇచ్చారు మా పేషెంట్కి. ఇది నేను వచ్చి ఆయన చూడడానికి వచ్చాను. మీరు ఇది ఏసైని మొక్కుకొని బాగుంటుందని చెప్పారట. ఇక్కడ కూడా కొంతమంది పుస్తకాలు చూసాను, అక్కడ యేసుక్రీస్తు ఫోటోలు పెట్టారు. మీరు మొత్తం టోటల్గా మీరు చేయాల్సింది వైద్యం, మీరు చేస్తుంది వైద్యం ముసుగులు మత మార్పిడి. మీరు ఏసైలో దండం పెట్టుకున్నారా లేదా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మత మార్పిడి చేస్తా ఉన్నారట, వైద్యం ముసుగులో మత మార్పిడి. మరి వైద్యశాలలో ఆమె చేసిన మత మార్పిడి ఏం లేదు. ఏమంటే కేవలం ఒక రోగి ఉన్న వ్యక్తికి యేసుక్రీస్తు గురించి వివరించింది, చిన్న బైబిల్ ఇచ్చింది చదువుకోమని. ఆ బైబిల్ ఇచ్చే క్రమంలో ఎవరైతే ఆ బైబిల్ తీసుకున్నాడో పేషెంటు వద్దు అనేసి చెప్పవచ్చు, కానీ ఆయన చెప్పలేదు. మాకొద్దు, మాకు దేవుళ్ళు ఉన్నారని చెప్తే ఆమె కూడా బలవంతంగా ఇచ్చేది కాదు. బైబిల్ ఇచ్చింది, తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు భద్రంగా. పేషెంట్ అయినోడికే ఇంత ఓపిక ఉంది గొడవలకి. పేషెంట్ అయినోడికి ఆరోగ్యం బాగలేదు, మరి ఏదైతే ఏముంది బైబిల్లో ఇంకొకటో నా మంచి కోరే ఇచ్చింది కదా, ఆమె నాకేమైనా ఏమన్నా తాగటానికి బ్రాండీ విస్కీ తీసుకొచ్చి ఇచ్చిందా, లేకపోతే ఏమైనా పురుగుల మందు ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిందా? అట్లాంటిది ఏమీ లేదు. ఏదో నా పరిస్థితి బాగలేదు చూసింది, బైబిల్ ద్వారా ఏమన్నా మంచిగా అయితే అనుకున్నదేమో, ఇచ్చింది అనే భావన ఉండాలి తప్ప దాన్ని తీసుకోవడమే తప్పు. సరే, ఆమె ఇవ్వడం తప్పు అనేసి నువ్వు అనుకుంటే అనుకోగానే, సరే ఇచ్చింది, నువ్వు బాగుపడాలనేసి ఇచ్చింది. నీకు ఆ ఉద్దేశం లేదు, తీసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆ బైబిల్ అక్కడ పెట్టేసి నాకు వద్దమ్మా, మాకు వేరే గ్రంథాలు ఉన్నాయనేసి చెప్పేస్తే అంతటితో సమాప్తం అయ్యేది. బైబిల్ తీసుకొని పేషెంట్ చక్కగా కరాటే కళ్యాణికి ఫోన్ చేసి చెప్పి ఆ గొడవ ఎక్కడి దాకా తీసుకొచ్చింది. హాస్పిటల్ అంటే వైద్యం పేరుతో మత మార్పిడి చేస్తూ ఉన్నారట. సరే, వైద్యం పేరుతో మత మార్పిడి చేసిందా ఏందా అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది. ఎవరైనా
బైబుల్ ఇచ్చినంత మాత్రాన ఇంకేదో గ్రంథం తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన ఎవరు మారరు. ఇంకోటి ఏంటంటే మత మార్పిడి కాదు అది. మత మార్పిడి అసలే కాదు. మత మార్పిడి ఏనంటే బలవంతపు మత మార్పిడి అని ఏదేదో పేర్లు పెట్టిర్రు. అసలు మత మార్పిడి అంటే ఏంటో మీకు ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తే దాన్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది మత మార్పిడి అంటే ఏంటో. మోక్ష, ఆల్ఫాబెట్స్ లో శ్రీరామనామాలు చెప్తావా? చెప్తా. ఓకే, నేను అడుగుతాను, చెప్పు. ఓకేనా? ఏ అయోధ్య రామ, బి భార్గవ రామ, సి చిన్మయ రామ, డి దశరథ రామ, ఈ ఈశ్వర రామ, ఎఫ్ పాల్గుణ రామ, జి గుణాత్మక రామ, హెచ్ హనుమంతుడ రామ, ఐ ఇనయ రామ, జే జగద్వి రామ, కే కౌసల్య రామ, ఎల్ లక్ష్మణ రామ, ఎం మరద రామ, ఎన్ నరహరి రామ, ఓ ఓంకార రామ, పి పురుషోత్తి రామ, క్యూ కుశలవర రామ, ఆర్ రఘుకుల రామ, ఎస్ సీతారామ, టి తరక రామ, యు ఉదత రామ, వి వశిష్ఠ రామ, డబ్ల్యూ వైకుంఠ రామ, ఎక్స్ జితేంద్ర రామ, వై యోగిత రామ, జెడ్. జనహిత రామ. వెరీ గుడ్. వెరీ గుడ్. టీచర్ చెప్పింది చూసారు కదా, అది విషయం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని నేర్పించాల్సిన టీచరు ఆల్ఫాబెట్స్లో శ్రీరామ నామాలు చెబుతావా అనేసి చిన్నపిల్లకి నేర్పించి, అది ఎవరు నేర్పించరో, ఏమో నేర్పించిందా లేకపోతే ఎవరు నేర్పించిండ్రో. ఒక స్కూల్ అన్న తర్వాత హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, బౌద్ధుడు ఉంటాడు, సిక్కుడు ఉంటాడు. ఇది స్కూల్లో ఏబిసిడీలకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని నేర్పించాల్సిన స్కూల్లో శ్రీరాముని యొక్క నామాలు నేర్పించాల్సిన అవసరం ఈ టీచర్కి ఏమొచ్చింది? దీన్ని ఏమంటారు? దీన్ని మత మార్పిడి అంటారా, లేకపోతే ఏబిసిడీల స్కూళ్ళు, లేకపోతే ఏబిసిడీలు నేర్పి పిల్లల్ని మంచిగా ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు మంచిగా పాఠాలు నేర్పిస్తుందని అనుకోవాలా మనం? మత పిచ్చి ఎవరికుంది? కుల్లగజ్జి మతగజ్జి ఎవరికుంది? ఈరోజు ఒక పేషెంట్ బాగలేదనేసి దేవుడు కనికరించి ఏమైనా బాగు చేస్తాడేమో అని బైబుల్ ఇస్తే కరాటే కళ్యాణి అంత రద్దంతం చేసింది. చాలా పెద్దోడు, దాదాపు 35 సంవత్సరాలు ఉండుంటాయి అతనికి. క్రైస్తవులు రోడ్ల మీద చిన్న చిన్న మైకులు పెట్టుకొని వాళ్ళకి జరిగిన మేళ్ళు చెప్తూ సువార్తలు చేస్తూ ఉంటే వాళ్ళని చెట్లకు కట్టేసి, స్తంభాలకు కట్టేసి చిత్రహింసలు పెడతా ఉన్నారు. మరి మీరేం చేస్తూ ఉన్నారు? అభంశుభం తెలవని చిన్న పిల్లలకి తల్లి ఉగ్గుబాలు పోసినట్టు స్కూళ్ళల్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాటు, సి ఫర్ క్యాటు, డి ఫర్ డాగ్ అని నేర్చుకునే స్కూల్లో పిల్లలకి శ్రీరాముని యొక్క నామాలు నువ్వెవరు చెప్పడానికి? నీకు స్కూల్లో ప్రిన్సిపాల్లో, లేకపోతే గవర్నమెంటు, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ ప్రిన్సిపాళ్ళు, గవర్నమెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని ఈ శ్రీరామనామాలు చెప్పమనడానికి శాలరీలు ఇస్తానరా? చిన్నపిల్లల్ని మత మార్పిడి చేయడానికి చిన్నప్పటి నుండిలే, పెద్దోళ్ళని కాదు. క్రైస్తవులు అంటే మొత్తం పబ్లిసిటీగా ఊరు మొత్తం తిరిగి రోడ్ల మీద మొత్తం వాళ్ళ సువార్తలు చేసుకుంటూ ఉంటారు. దానికి మీరు చేయాల్సిన పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉన్నారు, అది వేరే భాగం. స్కూల్లోకి వచ్చిన చిన్నపిల్లలకి ఏ ఫర్ యాపిల్ అని నేర్పించకుండా నువ్వు ఏదేదో ఏ కానుండి జెడ్ వరకు ఆ చిన్నపిల్లకి ఏం అభంశుబంధులకు మళ్ళీ అన్నీ నేర్పి చివరికి జెడ్ వరకు చెప్పిన తర్వాత ఆ పాప బుగ్గలు బట్టి వెరీ గుడ్ అని చెప్తా ఉంది. ఈయన స్కూల్లో నేర్పించాల్సింది మత మార్పిడి చేసేది ఎవరు? మత మార్పిడి ఎక్కడ జరుగుతూ ఉంది? మత మార్పిడి ఈ కళ్యాణిది ఫేస్బుక్లో పెట్టండి, ఆమె ఫోన్ నెంబర్లో పంపించండి కళ్యాణికి. మరి ఈమె గురించి ఏం మాట్లాడుతుందో కళ్యాణ్ చెప్పాలి. మత మార్పిడి అని పోయి ఆమె మీద విరుచుకుపడి డిఎంఎడ్ హెచ్ఓకి చెప్తా, హెచ్ఓడికి చెప్తా అని బేరిస్తా, సస్పెండ్ చేపిస్తా, ఏం పేర్లు ఉన్నాయి నీకు, 2 పేర్లు ఉన్నాయి, 3 పేర్లు ఉన్నాయి అనేసి ఆమెను బేరించినావు కదా. మరి ఈ టీచర్ను కూడా మనం ఏం చేద్దామంటాం? జైలుకు పంపిద్దామా మత మార్పిడి చేస్తుందని? ఈ టీచర్ని జైలుకు పంపించాలి. ఒకటి, ఈమె పేరేందో కూడా తెలుసుకోవాలి. 2, క్లాసులో ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకనంటే నీ హిందువులు ఒకళ్ళు ఉంటే ఆమెకు నేర్పించుకుంటావా, మీరిద్దరు కలిసి బ్రేక్ డాన్స్లు వేసుకుంటూ వేసుకోవచ్చు. కానీ
ఒక స్కూల్ అన్న తర్వాత, ఒక క్లాస్ అన్న తర్వాత వివిధ కులాలు, వివిధ మతాలు ఉంటాయి. నువ్వు స్కూల్లో శ్రీరాముని యొక్క నామాలు చెప్పించాల్సిన అవసరం లేదు కదా. కరాటే కళ్యాణి ఈమె మీద కూడా నువ్వు కేసు పెట్టించాలి దగ్గరుండి. అర్థమవుతుందా? ఈమె టీచరు, ఇంకొక సారు గురించి చూద్దాం. अनुष्का, निर्मला, रोशनी, राधिका, गुनगुन, दिव्यांशी, आस्था, श्रद्धा, आयुषी, प्रियांशी, परी, रमा, राधा, స్కూల్లో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు పేరు పెట్టి హాజరు వేసేటప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎస్ సార్ అన్నాం, ప్రజెంట్ సార్ అన్నాం, ప్రజెంట్ మేడం అన్నాం, ఎస్ మేడం అని అన్నాం. జై శ్రీరామ్ ఏంది, వీడు పేర్లు పెట్టి పిలుతా ఉంటే పంతులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటా ఉన్నారు. ప్రజెంట్ సార్ ఇడిపోయింది, ప్రజెంట్ మేడం ఇడిపోయింది, ఎస్ మేడం ఇడిపోయింది, ఎస్ సార్ ఇడిపోయింది. జై శ్రీరామ్ అట. జై శ్రీరామ్ హాజరు పలికేటప్పుడు జై శ్రీరామ్. మరి క్రిస్టియన్ అయితే ప్రైజ్ లార్డ్ అని కానీ, హల్లెలూయా అని కానీ, లేకపోతే ముస్లింలు అయితే వాళ్ళ అల్లాకు సంబంధించింది ఇంకోటి కానీ అనిపిస్తారా? ఎవడు మత మార్పిడి చేసేది? మత మార్పిడికి అర్థం తెలుసా? అసలు మత మార్పిడి అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇదే మత మార్పిడి అంటే. ఆమెమో ఇందాకలా పిల్లలకి ఏ కానుండి జెడ్ వరకు శ్రీరాముని యొక్క నామాలు చెప్పించింది. ఏబిసిడికి ఏకి ఏం చెప్పాలి, బికి ఏం చెప్పాలి, సికి ఏం చెప్పాలో ఆల్ఫాబెట్స్లో మొత్తం చెప్పించింది చిన్నపిల్లలకి. ఈ పంతులు కూడా ఎస్ఆర్ అనిపించుకోవాల్సిన సార్ టీచర్, లేకపోతే ప్రజెంట్ సార్ అనిపించుకోవాల్సిన ఈ సారు, ఈ పంతులు జై శ్రీరామ్ అట. పిచ్చ ఎవడుకు ముదిరిందిరా? క్రైస్తవులక, హిందూ మతోన్మాదులక? హిందువులందరికీ అనట్లేదు, హిందూ మతోన్మాదులు పిచ్చ ముదిరిన ఎవడైతే ఉన్నాడో వానికి అంటున్నా నేను. హిందువులు చాలా మంచోళ్ళు, కానీ ఆ పిచ్చ ముదిరిన వాళ్ళు ఉంటారో చూసినా, వాడు మత పిచ్చి ఎవడైతే లేచిందో వాడు ఇట్లాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ ఉంటాడు. మత మార్పిడి చేసేది క్రైస్తవుడు కాదు, హిందువుల్లో ఉన్న మతోన్మాదులు అని మీరందరూ తెలుసుకోవాలి. ఇట్లాంటి టీచర్కి, ఇట్లాంటి సార్కి బుద్ధి చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని శిక్షించాలి కఠినంగా. వాళ్ళకి జరిగిన మేళ్ళు క్రైస్తవులు రోడ్లపైన మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వాళ్ళని చెట్లకు కట్టేసి, స్తంభాలకు కట్టేసి, పేడ నీళ్ళు పోసి, యాసిడ్ పోసి, బట్టలు ఉప్పి ఊరేగింపులు చేయడం కాదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసే ఎదవాళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్.